హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ సండే కదా, నేను బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అనేది చేస్తున్నాను. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ దీనికి కావాల్సింది బటర్, ఆనియన్ అండ్ కొత్తిమీర. వీటిని ఫస్ట్ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని వేయించాలన్నమాట. ఆనియన్, కొత్తిమీర. మేము గానుగా ఆయిల్ యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిదని చెప్పారు. రీఫైండ్ ఆయిల్ యూజ్ చేయట్లేదు, గానుగా ఆయిల్ యూజ్ చేసి నేను ఆనియన్ అండ్ కొత్తిమీర ఫస్టే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. అంటే కొంచెం లైట్గా వేయించి, పచ్చివాసన రాకుండా వేయించి పెట్టాను అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే బటర్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఏమంటే మిల్క్ మిస్ట్ అనే బటర్ యూజ్ చేస్తున్నాను. ఇట్లా బ్రెడ్ ప్యాకెట్స్ మిగిలిపోయాయి ఇంట్లో. ఇట్లా 4 సైడ్స్ కార్నర్స్ అనేవి ఇట్లా 4 ఎడ్జెస్ ఉన్న బ్రెడ్ తీసుకోవాలన్నమాట. నేను ఒక 10 స్లైసెస్ అలా తీసుకున్నాను. 4 ఎగ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకోవాలి, అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. 4 ఎగ్స్కి 9 to 10 స్లైసెస్ మనకి ఇది బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ అనేవి అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఏం చేశానంటే ప్యాన్ పైన బటర్ అప్లై చేశాను. అప్లై చేసి ఈ ఎగ్స్ వాటర్, ఇంకా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, ఇంకా చిటికెడు ఉప్పు, పసుపు, కొంచెం పసుపు వేసి వాటిని కలిపేసానంట. కలిపి ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మనము స్లిమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. వాటిని కొంచెం ఇట్లా అటు ఇటు అందులో మిక్చర్లో అటు ఇటు స్లైసెస్ ముంచి నేను ప్యాన్ పైన వేసాను. ఇవి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట. ఎంత బాగా వచ్చాయి కదా. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీరు ట్రై చేయండి.